హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీని ఈజీగా ఎట్లా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. ఈ కర్రీ అయితే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాంప్లిమెంట్స్ని మీరు తీసుకుంటారు. ఇది చాలా స్పైసీగా ఉంటుంది, అట్లానే ప్రతి ఫ్లేవర్ అన్ని ఫ్లేవర్స్ కూడా మీరు ఈజీగా ఎంజాయ్ చేస్తారు. మటన్ ఫ్లేవర్ అయితే ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వరండి. ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తోనే మీరు చేసుకోవచ్చు. బాగా ఆకలి వేస్తుందా, బయట నుంచి మీకు ఫుడ్ తినాలని లేదా, అప్పుడు మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నౌ లెట్స్ సీ ద ప్రాసెస్. ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి వాటిని ఆయిల్లో వేయండి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా మధ్యకి చీల్చి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని మీరు వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చాలా మంచిది, లేదంటే మీ ఫ్రిడ్జ్లో ఉన్నదైనా సరే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వీటన్నింటిని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిన తర్వాత మూత తీసి చూడండి కొద్దిగా ఆనియన్స్ మారాయి కదా. ఇప్పుడు వీటిలో నేను ఒక పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాను. ఇవి తప్పకుండా యాడ్ చేయండి. అందరి ఇంట్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి కదా, సో డెఫినెట్గా యాడ్ చేయండి. వీటిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కరివేపాకు అయితే మీ హెయిర్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్తో పాటు ఇవి మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇవి చాలా నేచురల్గా మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. సో వీటిని స్కిప్ చేయకుండా వేయండి. అవి ఫ్రై అవుతున్న లోపల నేను మటన్ గురించి మీకు చెప్తాను. ఈ మటన్ని మీరు బాగా వాష్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఒక 10 to 15 మినిట్స్ బాగా సోక్ చేయండి. దానివల్ల మటన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ మటన్ని ఆయిల్లో మీరు బాగా ఒక 10 to 15 మినిట్స్ మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మటన్ని ఆయిల్లో ఫ్రై చేయండి. ఆయిల్ అంతా కూడా మటన్కి పట్టేలాగా చూడండి, అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అట్లా వదిలేసేయండి. అప్పుడు ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటికి సపరేట్ అవుతుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మటన్ అంతా కూడా ఎంతో టెండర్గా అవుతుంది. ఆయిల్ చక్కగా సపరేట్ అయింది కదా. బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మటన్ కర్రీని కుక్ చేయాలనుకున్నప్పుడు ఏ రోజు కుక్ చేయాలనుకుంటే ఆ రోజు మార్నింగే మీరు తెచ్చి కుక్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది, బెటర్ టేస్ట్ వస్తుంది. మీకు ఆ రోజు కనుక అవ్వకపోతే ఇంకా నైట్ ముందు రోజే మీరు తెచ్చి పెట్టుకుంటారు, ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం చూడండి మటన్ బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారం అంత బాగా మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, లేకపోతే అంతా కూడా కింద అడుగంటేస్తుంది. మటన్ పీసెస్ అన్నిటికీ కూడా కారం బాగా పట్టింది కదా. ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి, పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి కదా. నైస్. ఆయిల్ చక్కగా మగ్గింది కదండి. ఇప్పుడు ఈ మటన్లో మనం ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని కుక్ అవనిద్దాం. కొంచెం ఈ వాటర్ని కొంచెం బాయిల్ అవనిద్దాము. బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్ పైన విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. మీ యొక్క మటన్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను తెచ్చిన మటన్ ఇది కొంచెం మంచిగా ఉంది, టెండర్గా. సో 5 విజిల్స్ అయితే సరిపోతాయి. 3 విజిల్స్ హైలో, 2 విజిల్స్ మీడియంలో. సో 5 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు కుక్కర్ అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత నేను ఒక మూత తీసి చూశాను.
వావ్, మటన్ కర్రీ యమీ. స్మెల్ అయితే చాలా అదిరిపోతుందండి. సో ఇప్పుడు మనం ఈ కుక్కర్ను, నేను మీకు పీస్ అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇట్లా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. యమీ. అసలు అయితే స్మెల్ అయితే చాలా బాగుందండి. మటన్ ఆ ఫ్లేవర్. ఇప్పుడు మనం ఈ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇది. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు. తక్కువ తినేవాళ్ళు 1/2 వేసుకోండి. సో మీడియంగా తినే వాళ్ళతో 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఎనఫ్. నేను ఇంకా ఇందులో వేరే టొమాటోస్ అని ఎక్స్ట్రాగా అట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మటన్ ఫ్లేవర్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇలా కుక్ చేసుకోండి. బాగా ఆకలి వేస్తుంది, బయట నుంచి అయితే ఏం తినాలనిపించట్లేదు, హోమ్ ఫుడ్డే తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మటన్ ఒక్కటి బయట నుంచి తెచ్చుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఈ విధంగా ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి కుక్ చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది, మీ ఆకలి తీరుతుంది, తర్వాత హెల్త్ కూడా మంచిగా బాగుంటుంది అన్నమాట. చూసారా, కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలామందికి కొంచెం ఎక్కువగా గ్రేవ్ ఉంటే ఇష్టం. అట్లాంటి వాళ్ళు మరి కొంచెం గ్రేవ్గా ఉన్నప్పుడే తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. పీసెస్ అన్నీ కూడా గ్రేవ్ కూడా కరెక్ట్గా ఉంది కదా, కన్సిస్టెన్సీ అంతా. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. వీటిని పరోటాస్లో, చపాతీస్లో, రైస్ ఐటమ్స్ దేంట్లోనైనా సరే ఈ కర్రీ చాలా బాగా సెట్ అవుతుంది. ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోరు కదా. డెఫినెట్గా అయితే నాకు తెలియచేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.